స్వరం వినపడుతుంది కదా. అప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఒకటి ఆదాము, రెండు హవ్వ, ఇంకో వ్యక్తి ఎవరు? దేవుడు. ముగ్గురే ఉన్నారు కదా. నీకు అన్య స్వరం వినపడుతున్నప్పుడు ఈ స్వరం ఎవరిదో నువ్వు గుర్తించాలి కదా. అదే నీకు ఇచ్చిన పనిని సక్రమంగా నువ్వు చేసి ఉంటే ఈ దినాన మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు. నీకు పని అప్పచెప్పినప్పుడు నువ్వు అదే కాపరిగా త్వరగా మంచిగా నువ్వు కాపరిగా ఉన్నట్లయితే నీ పనిని నువ్వు సక్రమంగా నీ డ్యూటీ నువ్వు చేసినప్పుడు అప్పుడు ఏం కలుగుతుంది? ప్రతిఫలం కలుగుతుంది కదా. కానీ ఆదాము చేయలేకపోయింది. అని నిన్ను ఆ ఫ్రూట్స్ని తినటానికి కాదు అక్కడ పెట్టింది ఆయన, నీకు ఒక అధికారాన్ని ఇచ్చిండు ఆయన. ఆ అధికారాన్ని నువ్వేం చేసినావు? దుర్వినియోగపరిచినావు. చూడండి, ఎలాగునో ఆదాము చేయలేకపోయింది. భూమి మీదకి నెట్టివేయబడ్డారు. మరలా తను కనికరించుకొని ఏమంటాడు తెలుసా? తోటలోకి వచ్చి ఆదాము అని పేరు పెట్టి పిలుస్తున్నాయి. అంత ప్రేమామయుడు కదా తను. అదే చేయొద్దు పనిని చేయొద్దని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఏమంటారు? ఒకసారి ఏమన్నారు, రెండోసారి ఏమన్నారు, మూడోసారి పెడతారు కదా. కానీ దేవుడు అలా లేడు. ప్రతిదినము ఆదాముతో అవ్వతో మాట్లాడుతుండు తను. ప్రతిదినము మరలా తప్పు చేసినప్పటికీ మరలా ఒప్పుకుంటారేమో అని ఆదాము అని ఆయన మెల్లనైన స్వరంతో పిలిచినప్పుడు అప్పుడన్నా తను మారాలి కదా. లేదు పాపం చెప్పుకుంటూ ఉండి మిగిలిపోయారు. దేవుని చిత్తాన్ని ఎవరు కూడా చేయలేకపోయారు. వెంటనే తోట నుంచి బయటికి వెళ్ళగొట్టగానే మరలా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు మనిషిని చేసినప్పుడు మురిసిపోయిండు. మరలా దేవుడే